అండి హలో నమస్తే వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి రిచ్ హై ప్రోటీన్ గల గోంద్ లడ్డూని ప్రిపేర్ చేయబోతున్నాము. ముందుగా ఒక కప్పు దాకా బాదం 2 స్పూన్ల నెయ్యి వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. దాని తర్వాత కాజును కూడా వేయించుకోవాలి. ఇప్పుడు పంకిన్ సీడ్స్ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ వీటన్నిటిని 1 by 1 వేయించుకొని తీసేసుకోవాలి. ఈ లడ్డూని రెగ్యులర్గా మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ డైలీ ఒకటి తిన్నామంటే ఇమ్యూనిటీ పవర్తో పాటు జుట్టు రాలడం కూడా స్టాప్ అవుతుంది. సో ఈ లడ్డూని చిన్న నుంచి పెద్ద వరకు ఎవరైనా తినొచ్చు. టేస్ట్ కూడా అంత బాగుంటుంది. ఈ డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా తీసుకోవచ్చు. మనం ఇందులో షుగర్ యాడ్ చేయట్లేదు కాబట్టి తీసుకోవచ్చు. ఇప్పుడు మరొక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని 1 కప్పు దాకా బ్లాక్ బెర్రీస్, 1 కప్పు దాకా కిస్మిస్ ఈ రెండింటిని కూడా వేయించుకోవాలి. అలాగే 2 స్పూన్ల దాకా చిరోంజీస్ కూడా వేసుకొని లైట్గా వేయించుకోవాలి. ఇప్పుడు 1 కప్పు దాకా పిస్తా పప్పును కూడా వేసేసుకొని వీటిని 1 by 1 వేయించుకోవాలి. ఇప్పుడు 1 కప్పు దాకా వాల్నట్స్, ఇవే కాకుండా మీకు అవైలబుల్లో ఉండే ఎలాంటి డ్రై ఫ్రూట్స్ అన్నా వేసుకోవచ్చు. పర్టికులర్గా ఇవే డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలని ఏమీ లేదు. సో ఇవి కూడా వేగాయి. సో ఇప్పుడు 1 కప్పు దాకా ఫ్లాక్స్ సీడ్స్ని కూడా వేయించుకొని ఇవి కూడా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని 10 నుంచి 15 వరకు అంజీర్ అలాగే 10 డేట్స్ని తీసుకొని వీటిని కూడా కొద్దిగా ఒక 3-4 మినిట్స్ పాటు నెయ్యిలో కాస్త వేయించామంటే మిక్సీ పట్టడానికి ఈజీగా ఉంటుంది. సో ఇవి వేసిన తర్వాత ఫైనల్గా మరో స్పూన్ వేసుకొని గోంద్ని కూడా వేయించుకోవాలి. ఈ గోంద్ ఇందులో ఈ లడ్డూలో యూస్ చేయడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ అనేటివి చాలానే ఉన్నాయి. సో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ పూర్తిగా కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వీటన్నిటిని వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత పౌడర్ అనేది ఇలా వస్తుంది. సో ఇప్పుడు 1 by 1 లడ్డూని ఇలా ప్రిపేర్ చేసుకొని గాజు సీసాలో నిల్వ చేసుకున్నారంటే ఒక 2 months వరకు నిల్వ ఉంటుంది.